Hi dear students, welcome to Sri Venkateshwara Degree College of Arts and Science, Amlapuram, affiliated to Adhika Vinaya University, Rajahmundry. Dear students, today I am discussing about స్పెక్ట్రోస్కోపీ. యూనిట్ ఫస్ట్ వచ్చేసరికి మనం స్పెక్ట్రోస్కోపీ అని చెప్తాం. ఓకే, స్పెక్ట్రోస్కోపీ అంటే ఏంటంటే మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ అని చెప్తామండి. అంటే మెయిన్గా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ని తెలుగులో విద్యుదయస్కాంత వికిరణాలు అని చెప్తాం. ఏమని చెప్తామండి? విద్యుదయస్కాంత వికిరణాలు అని చెప్తాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ని సింపుల్గా వీ హ్యావ్ టు నోన్ యాజ్ ఈఎంఆర్ అని పిలుస్తాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్, విద్యుదయస్కాంత వికిరణాలు. రేడియేషన్స్ మీన్స్ వికిరణాలు అని చెప్తాం. ఓకే, వాట్ ఈజ్ ఈఎంఆర్? అకార్డింగ్ టు వేవ్ థియరీ, radiant energy is emitted by the fluctuations of electric charge is magnetic field. Hence they are called electromagnetic radiations. అంటే సమ్ వేవ్ థియరీ కనుక మనం చూసుకున్నట్లయితే అంటే వన్ ఆఫ్ ద రేడియంట్ ఎనర్జీ అనేది ఫ్లక్చుయేషన్స్ చెందుతుంది. అంటే అది రిఫ్లెక్ట్ అవుతుంది. లైట్ అనేది ఇప్పుడు మనం సమ్ స్పేస్లో కనుక చూసుకున్నామంటే ఇంకో స్పేస్ ఎలా అరేంజ్ చేయబడుతుంది? సూర్యుడు ఉంటుంది, భూమి చుట్టూ తిరుగుతారు గ్రహాలు, ఉపగ్రహాలు అని నార్మల్గా మనం చెప్తాం. ఓకే, అలాగే సమ్ రేడియేషన్ ఎనర్జీ లెవెల్స్, మనకి సమ్ రేడియేషన్ ఎనర్జీ లెవెల్స్ అనేవి మనకి మెయిన్గా మనం మాట్లాడడానికైనా అంటే కొన్ని రకాల వేవ్స్ అనేవి దాన్ని బట్టి మనం చూస్తామండి. కొన్ని రకాల వేవ్స్ని బట్టి అంటే రేడియేషన్స్ ఎనర్జీ లెవెల్స్ అంటే సన్ నుంచి మనకి లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. అది రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల మనం ప్రతిదీ కనిపిస్తుంది. అంటే చీకటిగా ఉండట్లే అనమాట. లైట్ అనేది రిఫ్లెక్ట్ అయ్యి ఎమిషన్ అవుతుంది. ఓకే, అటువంటి వాటిని అంటే దాంట్లో సమ్ ఆఫ్ ద సబ్స్టెన్సెస్ అనేవి జరిగే చర్యల ఆధారంగా మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ని చెప్పొచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈఎంఆర్ అంటే ఏంటండి? అకార్డింగ్ టు వేవ్ థియరీ, రేడియంట్ ఎనర్జీ ఈజ్ ఎమిటెడ్ బై ది ఫ్లక్చుయేషన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే మనం ఒక విద్యుదయస్కాంతాన్ని ఉంచినప్పుడు అది సమ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేది జరుగుతుంది. హెన్స్ దే ఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్. ఓకే, according to quantum theory, electromagnetic radiations have dual properties of both wave and particles. ఓకే, మనం అంటే అకార్డింగ్ టు క్వాంటమ్ థియరీ ఆధారంగా, క్వాంటమ్ మీన్స్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆర్ అబ్జార్బ్డ్ ఇన్ లైట్. మనకి నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అనేవి కొన్ని క్వాంటమ్ రూపంలో లైట్ ఎనర్జీని మనకి అబ్జార్బ్ చేసుకుంటుందండి. అంటే సో దాన్ని అబ్జార్బ్ చేసుకుంటుందన్నమాట. ప్యాకెట్స్ రూపంలో అది నిల్వ ఉంచుకుంటుంది, స్టోరేజ్ ఉంచుకుంటుంది. ఓకేనండి, అటువంటి వాటిని మనం ఏమంటామంటే క్వాంటమ్. ఈచ్ క్వాంటము మనకి నెంబర్ ఆఫ్ రేడియేషన్ ఎనర్జీ లెవెల్స్ అనేవి ఎక్కువగా స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. అకార్డింగ్ టు క్వాంటమ్ థియరీ, electromagnetic radiations have dual properties of both wave and particles. అంటే ఎవ్రీ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్కి మనం రెండు రకాల ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయండి. ఎలక్ట్రోమాగ్నెటిక్ అంటే ఈఎంఆర్ హ్యావ్ డ్యూయల్ ప్రాపర్టీస్ లైక్ బోత్ వేవ్ అండ్ పార్టికల్స్. అంటే వేవ్ నేచర్ అంటే స్ట్రైట్ లైన్ అనేది కొన్ని వేవ్స్ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ కానీ కొన్ని వేవ్స్ ఎలాగా, అసలు ఒక వేవ్ అనేది మనకి ఎలా జరుగుతుంది అంటే ఉబ్బెత్తుగా, పల్లంగా అండ్ అప్ అండ్ డౌన్ లైక్ డైరెక్షన్లో మనకి జరుగుతుంది. ఓకే, అప్ అండ్ డౌన్ డైరెక్షన్లో మనకి వేవ్ అనేది ట్రావెలింగ్ అవుతుంది. ఓకే, light is a part of electromagnetic radiations and it's visible in addition to light. They are
various forms of electromagnetic radiations such as gamma rays, X-rays, UV rays, IR radiations, microwaves and radio waves. మనం మెయిన్గా ఏమని చెప్తున్నామంటే లైట్ అనేది అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్లో సమ్ ఆఫ్ సో మెనీ టైప్స్ ఆఫ్ రేడియేషన్స్ అనేవి ఉంటాయి. అండ్ మనకి ఎలా ఉంటాయంటే లైట్ అనేది వేరియస్ ఫామ్స్లో ఉంటుంది. ఎంఆర్ రేడియేషన్స్ని వేరియస్ ఫామ్స్లోనని చెప్తామండి. అంటే ఏమేమి రేస్ అనేవి అంటే రేడియేషన్ అనేవి ఎలా ఉంటాయి, కొన్ని గామా రేస్ గామా కిరణాలు, ఎక్స్ రేస్ ఎక్స్ కిరణాలు, యూవి రేస్ యూవి కిరణాలు, ఎక్స్-రేస్, గామా రేస్ అండ్ యూవీ రేస్, మైక్రోవేవ్స్ అండ్ రేడియో వేవ్స్ అనేవి మనం చూస్తాం. ఓకే, మనం మెయిన్గా ఈ ఎక్స్-రేస్, గామా రేస్ అండ్ యూవీ రేస్, ఐఆర్ రేడియేషన్స్ అంటే ఒక్కొక్క దాన్ని ఇప్పుడు ఎక్స్-రేస్ ఉన్నాయనుకో కొన్ని విధాలుగా యూజ్ అవుతున్నాయి. అలాగే రేడియో వేవ్స్ ఉన్నాయనుకోండి రేడియో తరంగాలు అని చెప్తాం తెలుగులో. ఓకే, మైక్రోవేవ్స్ మైక్రోవేవ్స్ అంటే మనం మాట్లాడేది వినిపించడానికి మనకి యూజ్ అవుతున్నాయి. ఓకే, అలా సమ్ రేడియేషన్స్ అనేవి మనకి ఫ్లక్చుయేషన్స్ అంటే దానికి ఒక ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా పంపినప్పుడు అది కొన్ని రకాల వైబ్రేషన్స్ అనేవి చేయడం జరుగుతుందని చెప్తామండి. ఓకే, మనకి ఈఎంఆర్ రేడియేషన్స్ అంటే ఏమని చెప్తామండి, మైక్రోవేవ్స్, రేడియో వేవ్స్, ఎక్స్-రేస్, గామా రేస్, యూవీ రేస్ అంటే ఒక్కొక్క రేస్కి ఎక్స్-రేస్ అనేవి కొన్ని గ్రాఫికల్ రిప్రజెంటేషన్గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ గామా రేస్ అనేవి కొన్ని రకాల స్కానింగ్ పర్పస్ ఇవన్నీ కూడా మనం యూజ్ చేస్తాం. యూవీ రేస్ అనేది అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో కాంజుగేషన్ అంటే ఒక సొల్యూషన్ యొక్క కాంజుగేషన్ని యూజ్ చేయడానికి యూవీ రేస్ యూజ్ అవుతాయి. నెక్స్ట్ మనం ఐఆర్ రేస్ చూసుకున్నాం అనుకో ఐడెంటిఫై ఇన్ ఫంక్షనల్ గ్రూప్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది. ఇలా మనం చెప్తామండి. ఇప్పుడు ఈ డయాగ్రామ్ ఏం రిప్రజెంటేషన్ చేస్తుందంటే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్
మనకి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కింద తరంగాన్ని పంపినప్పుడు అది క్రస్ట్ అండ్ ట్రఫ్ నేచర్ని కలిగి ఉంటుంది. అంటే ఒక శృంగము ద్రోణి తరంగాలు అనేవి అప్ అండ్ డౌన్ డైరెక్షన్లో ఇమిడి ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ మనకి విజిబుల్లో విబ్జిఆర్లో మనకి ఎన్ని రేస్ ఎంతెంత పవర్లో ఉంటుందో మనం చెప్తాం. గామా రేస్ 10⁻⁴, ఎక్స్ రేస్ 10⁻⁴, యూవీ రేస్ 10⁻², విజిబుల్ రేస్ 10⁻⁴, నియర్ ఐఆర్ వచ్చేసరికి 10⁻⁴, ఫార్ ఐఆర్. అండ్ మళ్ళీ ఐఆర్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. నియర్ ఐఆర్ అంటే దగ్గరగా ఉండే ఐఆర్ రీజియన్, కొంచెం దూరంగా ఉండే ఐఆర్ రీజియన్. నియర్ ఐఆర్ వచ్చేసరికి 10⁻⁴ ఉంటుంది. ఫార్ ఐఆర్ వచ్చేసరికి 10⁻⁵ అనేది ఉంటుంది అన్నమాట. మైక్రోవేవ్స్ 10⁻8, రేడియో వేవ్స్ 10⁻10 అండి. ఇలా మనం దీని యొక్క తరంగ దైర్ఘ్యాన్ని చూడొచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఎవ్రీ పార్టికల్స్ హ్యావ్ మెయింటైన్ సమ్ up and down directions. The arrangement types of electromagnetic radiations in the increasing order of their wavelength is known as electromagnetic spectrum. దీని యొక్క ఇంకా వేవ్ యొక్క నేచర్లో సాగుదల మరి ఇంక్రీజ్ అవుతుంది, అలాగే డిక్రీజ్ అవుతుంది. సో రేడియేషన్స్ అనేవి ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడాన్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అని చెప్తాం. ఎవ్రీ టైప్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ ఫాలోయింగ్ రేడియేషన్స్ అంటే ఎవ్రీ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ కంటే ఎక్స్ రేస్, గామా రేస్, వై రేస్, యూవీ రేస్, ఐఆర్ రేస్ ఏదైనా అవ్వచ్చు. బట్ మనకేమవుతుంది సమ్ సమ్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటుందండి. అంటే వేవ్ లెంత్ చూసుకున్నామనుకో, ద డిస్టెన్స్ బిట్వీన్ నైబరింగ్ ట్రఫ్ ఆర్ క్రస్ట్ ఈజ్ నోన్ యాజ్ వేవ్ లెంత్. ప్రతి ఒక్క వేవ్ లెంత్కి మనకి వేవ్ నేచర్ అనేది కలిగి ఉంటుంది. అంటే అప్ అండ్ డౌన్ డైరెక్షన్, అంటే వేవ్ అనేది స్ట్రైట్ లైన్లో ఫార్వర్డ్ అవ్వదు, మనకి ఎలా ఉంటుంది తరంగాల రూపంలో మనకి ఉంటుంది. అంటే దాని యొక్క సమ్ రేడియేషన్స్ అంటే అది ఎక్స్రేస్ ఏదైనా అవ్వచ్చు, ఎనీథింగ్. కానీ మనకి రేస్లో అది ఉండే డిస్టెన్స్ని బట్టి, అది యాక్ట్ చేసే నేచర్ని బట్టి మనం సమ్ టైప్స్ అని చెప్తామండి. అంటే వేవ్ లెంత్, ఫ్రీక్వెన్సీ, వెలాసిటీ, అండ్ నెక్స్ట్ వన్ వేవ్ నెంబర్, ఆంప్లిట్యూడ్, ఎనర్జీ. ఓకే, మనకి ఏముంటుంది ఎవ్రీ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్, వేవ్ లెంత్, ఫ్రీక్వెన్సీ, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి వెలాసిటీ. అంటే ప్రతిదానికి వేవ్ లెంత్ అంటే తరంగ దైర్ఘ్యం అని చెప్తాం, దీన్ని లాండాతో డినోట్ చేయొచ్చు. ఫ్రీక్వెన్సీ అంటే పౌనఃపున్యం, న్యూ తోటి డినోట్ చేయొచ్చు. వెలాసిటీ అంటే వేగం, దీన్ని సి తోటి డినోట్ చేస్తామండి. నెక్స్ట్ వేవ్ నెంబర్ మ్యూ బార్ తోటి డినోట్ చేస్తాం. ఆంప్లిట్యూడ్ అంటే కంపనాలు, వేవ్ నెంబర్ అంటే తరంగాల సంఖ్య. నెక్స్ట్ ఎనర్జీ అంటే శక్తి అని చెప్తామన్నమాట. ఓకే, ఫస్ట్ మనం ఏం చెప్తామంటే వేవ్ నెంబర్ గురించి చెప్తాం. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ వేవ్ లెంత్స్ ఫర్ సెంటీమీటర్ అండ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఇన్వర్స్ ఆఫ్ ది వేవ్ లెంత్. ఇట్ ఈస్ డినోటెడ్ బై మ్యూ బార్. ఓకే, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది నెంబర్ ఆఫ్ వేవ్ లెంత్స్. అంటే 1 సెంటీమీటర్ కాలంలో ప్రయాణించిన తరంగాల యొక్క సంఖ్యను మనం ఏమంటామంటే వేవ్ నెంబర్ అని చెప్తాం. ఇట్ ఈజ్ డినోటెడ్ బై న్యూ బార్. న్యూ బార్ ఈక్వల్ టు ఏమవుతున్నప్పుడు 1 సెంటీమీటర్ కదా, న్యూ బార్ ఈక్వల్ టు 1/λ అని చెప్తాం. న్యూ బార్ ఈక్వల్ టు 1/λ. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆంప్లిట్యూడ్. మనకి వేవ్ నెంబర్ అంటే తరంగ దైర్ఘ్యం అని చెప్తాం. తరంగ దైర్ఘ్యం అంటే ఏంటి 1 సెంటీమీటర్. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది నెంబర్ ఆఫ్ వేవ్ లెంత్స్ ఫర్ సెంటీమీటర్ అండ్ ఇట్ ఈస్ ఈక్వల్ ఇన్వర్స్ ఆఫ్ ది వేవ్ లెంత్స్. అంటే 1 సెంటీమీటర్ల దూరంలో ప్రయాణించిన తరంగాల సంఖ్యను మనం ఏమంటామండి వేవ్ లెంత్స్ అని చెప్తాం. ఇదే తరంగాల సంఖ్యను వేవ్ నెంబర్ అని చెప్తామట.
ఓకే, ఇది మ్యూ బార్ ఈక్వల్ టు 1/λ అవుతుంది. యాంప్లిట్యూడ్ మీన్స్ కంపనాలు. ఇట్ ఈజ్ మ్యాక్సిమం హైట్ ఆఫ్ క్రస్ట్ ఆర్ ట్రఫ్ని. ఇట్ ఈజ్ మ్యాక్సిమం హైట్ ఆర్ క్రస్ట్ ఆర్ ట్రఫ్ని మనం ఏమంటామండి, యాంప్లిట్యూడ్ అని చెప్తాం. యాంప్లిట్యూడ్ అంటే కంపనాలు. It is maximum height of crust or trough of a wave. It is denoted by capital A. It determines intensity of beam of light. It is determines intensity of beam of light. Next one is amplitude. తర్వాత మనకి energy. The energy carried by EMR is directly proportional to its frequency. The emission or absorption of radiation is quantized called quantum. Each quantum of radiation contain protons. ఫస్ట్ ఎనర్జీని చూస్తున్నాం మనం. అంటే ఎనర్జీ ఏది క్యారీ చేస్తుంది అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ని మనకి క్యారీ చేస్తుంది కాబట్టి ఇట్స్ ఫ్రీక్వెన్సీకి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఇట్స్ ఫ్రీక్వెన్సీ అని చెప్తాం. ద ఎమిషన్ ఆర్ అబ్జార్ప్షన్, ఒక మనం సబ్స్టెన్స్ని మనం తీసుకున్నాం అనుకోండి, మనం సబ్స్టెన్స్ని కనుక తీసుకున్నట్లయితే ఆ సబ్స్టెన్స్కి మనకి మెయిన్గా ఏం జరుగుతుంది, అబ్జార్ప్షన్ కానీ ఎయిదర్ ఎమిషన్ కానీ జరుగుతుంది. అబ్జార్ప్షన్ కానీ ఎయిదర్ ఎమిషన్ కానీ జరుగుతుంది. ఈ అబ్జార్ప్షన్ అండ్ ఎమిషన్లో మనం అబ్జార్ప్షన్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక ట్రావెలింగ్ సబ్స్టెన్స్ కనుక తీసుకున్నాం అనుకోండి, ఆ సబ్స్టెన్స్లో మనం సమ్ ఆఫ్ లైట్ అనేది పంపిస్తుంటుంటే ఆ లైట్ అనేది ఏమవుతుంది, అది ఎంతో కొంత సబ్స్టెన్స్ అనేది అది గెయిన్ చేసుకుంటుంది లైట్ని. అంటే అది ఎంతైతే లైట్ని మనం పంపించిన దానికి అటు సబ్స్టెన్స్ పీల్చుకుని అబ్జార్బ్ చేసుకుని వచ్చిన దాని లైట్కి సమ్ ఆఫ్ వేరియేషన్ అనేది ఉంటుంది. అంటే ద ఎమిషన్ ఆర్ అబ్జార్ప్షన్ ఆఫ్ రేడియేషన్స్ ఈజ్ quantized called quantum. అంటే ఈచ్ క్వాంటమ్ ఆఫ్ రేడియేషన్ కంటైన్ proton. ఈచ్ quantum of radiation contain proton. Next one is spectroscopy. స్పెక్ట్రోస్కోపీ ఇప్పటి వరకు మనం ఏం చూసామండి, మనకి మెయిన్గా వేవ్ లెంత్ అంటే చాలా రేడియేషన్స్ అనేవి, అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ అనేవి, ఎవ్రీ టైప్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ అనేవి ఇటువంటివి ఉంటాయి. అంటే లైక్ వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ అండ్ వెలాసిటీ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి వేవ్ నెంబర్. ఓకే, మనకి వెలాసిటీ కనుక మనం చూసుకున్నాం అనుకోండి, అంటే వేవ్ లెంత్ అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ టూ నైబరింగ్ త్రూ ట్రఫ్ ఆర్ క్రస్ట్ ఈజ్ నోన్ యాజ్ వేవ్ లెంత్. ఇట్ ఈజ్ డినోటెడ్ బై లాంబ్డా. ఇట్ యూనిట్స్ సెంటీమీటర్, నానోమీటర్స్. 1 angstrom equal to 10⁻⁻1 centimeter equal to 10⁻⁻1 nanometers. Next one, frequency. The number of types of a wave passes through a given point. ఒక పాయింట్లో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ వేవ్ అనేది పాస్ అవుతుందో దాన్ని ఏమంటామంటే ఈజ్ నోన్ యాజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ వేవ్. ఇట్ ఈజ్ డినోటెడ్ బై న్యూ. ఇట్స్ యూనిట్స్ ఈ సెకండ్స్ ఆర్ హెచ్ఎస్. Okay, velocity. The distance traveled by the wave in 1 second is called its velocity. It is denoted by c. The three characteristics of wave are related. C equal to mu into lambda. అంటే మనం the distance traveled by the wave in 1 second, ఒక సెకండ్ కాలంలో ప్రయాణించే వేవ్ యొక్క డిస్టెన్స్ని మనం ఏమంటున్నామంటే వెలాసిటీ. వెలాసిటీ అంటే వేగం అని చెప్తామండి తెలుగులో. దీన్ని దేంతో డినోట్ చేస్తాం, సి. ఓకే, మనకి రిలేటెడ్గా ఏముంటుందంటే వేవ్ నేచర్ని బట్టి చెప్తాం. అంటే సి ఈక్వల్ టు మ్యూ ఇంటూ ల్యాండా. మ్యూ అంటే ఫ్రీక్వెన్సీ, ల్యాండా అంటే వేవ్ లెంత్. ఓకే, వేవ్ లెంత్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ వన్ కంటిన్యూ. ఆల్ ద EMR ట్రావెల్డ్ బై విత్ ది సేమ్ వెలాసిటీ బట్ దే డిఫర్ ఫ్రమ్ వన్ అనదర్ ఇన్ దేర్ వేవ్ లెంత్స్. All the EMR traveled with the same velocity but they different from one another in their wavelengths. వేవ్లెంత్స్కి వెలాసిటీకి మధ్య సమ్ ఫ్రీక్వెన్సీ అనేది అప్టైన్ అవుతుంది, అంటే డిఫరెంట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, వేవ్ నెంబర్.
వేవ్ నెంబర్ ఏంటండి? ఇట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది నెంబర్ ఆఫ్ వేవ్ లెంగ్త్ ఫర్ సెంటీమీటర్. అంటే ఒక సెంటీమీటర్లో ప్రయాణించిన వేవ్ లెంగ్త్స్ని మనం ఏమంటామంటే వేవ్ నెంబర్ అని చెప్తాం. ఓకే, ఇట్ ఈస్ డినోటెడ్ న్యూ బార్ అండ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఇన్వర్స్ ఆఫ్ ది వేవ్ లెంగ్త్స్. It is denoted by mu bar. Mu bar equal to 1 by lambda. Amplitude. Amplitude, it is maximum height or crest or trough of a wave. It is denoted by capital A. It determines intensity of beam of a light. Amplitude means కంపనాలండి. ఓకే, యాంప్లిట్యూడ్ మీన్స్ కంపనాలు. ఇవన్నీ చూసాం ఇందాక. యాంప్లిట్యూడ్ అంటే ఎనర్జీ అంటే ఏంటి అని. ఓకే, నెక్స్ట్ వన్ స్పెక్ట్రోస్కోపీ might be defined the interaction between matter and EMR. The study of spectroscopy deals with emission and absorption spectra. I have already told that emission and absorption spectra. Mainly emission spectrum అంటే ఒక సబ్స్టెన్స్ మీద మనం ఉంచినప్పుడు అది ఏమవుతుందండి, ఎంతో కొంత ఎనర్జీని గెయిన్ చేసుకుని లైట్ని రిలీజ్ చేస్తుందని చెప్తున్నాం. Okay, spectroscopy might be defined as the interaction between matter and the EMR. అంటే మన సబ్స్టెన్స్కి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్కి మధ్య జరిగేదాన్ని మనం సమ్ అబ్జర్వేషన్ మన స్పెక్ట్రోస్కోపీ అంటే ద స్టడీడ్ ఆఫ్ స్పెక్ట్రోస్కోపీ. ఇట్ ఈస్ డీల్స్ విత్ ఎమిషన్ అండ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రా. స్పెక్ట్రమ్ Spectrum is the impression produced on a photographic film. Spectrum is the impression produced of a photographic film when the radiation of particular wavelength is analyzed through a prism. It is of two types, emission spectrum and absorption spectrum. Emission spectrum and absorption spectrum. Emission spectrum. The spectrum produced by emitted radiations is known as emission spectrum. అంటే స్పెక్ట్రమ్ అనేది ఏం ప్రొడ్యూస్ చేస్తుందండి, రేడియేషన్స్ని ఎమిట్ చేస్తుంది. ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎమిషన్ స్పెక్ట్రమ్. ద స్పెక్ట్రమ్ కరస్పాండ్స్ టు ది రేడియేషన్ ఎమిటెడ్ వెన్ ఆన్ ఎగ్జైటెడ్ electrons back to the ground state. The emission spectra are mainly of 3 types. అంటే ఒక సబ్స్టెన్స్ అనేది గెయిన్ చేసుకున్న తర్వాత కొంత లైట్ని ఎమిట్ చేస్తుంది. ఆ ఎమిట్ చేసేదాన్ని ఎమిషన్ స్పెక్ట్రమ్ అని చెప్తున్నాం. ఈ ఎమిషన్లో ఏం జరుగుతుంది, ఎలక్ట్రాన్స్ అనేవి ఎగ్జైటెడ్ అవుతుంది. ఎగ్జైటెడ్ ఎలక్ట్రాన్స్ బ్యాక్ టు ది గ్రౌండ్ స్టేట్. అంటే ఫస్ట్ గ్రౌండ్ స్టేట్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి జంప్ అవుతున్నాయి. ఓకే, ఎలక్ట్రాన్స్ అనేవి ఏమవుతున్నాయి, మళ్ళీ రిమైనింగ్ మనకి ఎలక్ట్రాన్స్ అనేవి తిరిగి మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి రీచ్ అవుతున్నాయి. అంటే ద ఎమిషన్ స్పెక్ట్రా ఆర్ మెయిన్లీ ఆఫ్ 3 టైప్స్. ఇటువంటి ఎమిషన్ స్పెక్ట్రాని ఆ స్పెక్ట్రా డినోట్ చేసే విధానాన్ని బట్టి కూడా మనం 3 టైప్స్ కింద డివైడ్ చేసాం. కంటిన్యూస్ స్పెక్ట్రా, బ్యాండ్ స్పెక్ట్రా, లైన్ స్పెక్ట్రా. ఓకే, కంటిన్యూస్ స్పెక్ట్రా అంటే కంటిన్యూగా ఉంటుంది. అంటే లైక్ మనకి చూపిస్తానండి, నేను డ్రా చేస్తాను. కంటిన్యూస్ స్పెక్ట్రా అంటే లైక్ ఎలా వస్తుంది, ఇలా కంటిన్యూస్గా ఉంటుంది. అదే బ్యాండ్ స్పెక్ట్రా అంటే బ్యాండ్స్ వైజ్, అంటే చాలా రకాల గ్యాప్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే కంటిన్యూస్ స్పెక్ట్రా అంటే మనకి స్పెక్ట్రమ్ అనేది ఇలా వస్తుంది. అదే బ్యాండ్ స్పెక్ట్రా అంటే ఇలా వస్తుంది. అంటే బ్యాండ్ అంటే ఏంటి, కొంచెం థిక్ లైన్గా అన్నమాట. అంటే కొంచెం థిక్ లైన్గా డ్రా చేసుకోవాలి, బ్యాండ్ స్పెక్ట్రా. ఓకే, ఇవన్నీ ఎరేజ్ చేస్తున్నాను.
కంటిన్యూస్ స్పెక్ట్రా అంటే ఇలా వస్తుంది. బ్యాండ్స్ అంటే సమ్ బ్యాండ్స్ ఇందాక చూపించాను కదా థిక్ లైన్ కింద, అలా. లైన్ స్పెక్ట్రా అంటే ఇలా లైన్స్గా మనకి ఫార్మేషన్ అవుతుంది. ఓకే, continuous spectra, band spectra, line spectra. Next one, absorption spectrum. Absorption spectrum, the spectrum produced by the absorbed radiation is known as absorption spectrum. This spectrum corresponds to the radiation absorbed when an excited electron reaches from lowest state to higher state. When a molecule is in excited state, some changes takes place within it. Translation motion, rotational motion, vibrational motion, electronic motion. అంటే అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అనేది మనం ఈ స్పెక్ట్రమ్ అంటే అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటే రేడియేషన్స్ని అబ్జార్బ్ చేసుకునే స్పెక్ట్రాన్ని అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటాం. అంటే ద స్పెక్ట్రమ్ ప్రొడ్యూస్డ్ బై ది అబ్జార్బ్డ్ రేడియేషన్ ఈజ్ నోన్ యాజ్ absorption spectrum. Okay, this spectrum corresponds to the radiation absorbed when an excited electron reaches from lower state to higher state. మనకి ఎమిషన్ స్పెక్ట్రంలో తిరిగి మళ్ళీ ఎలక్ట్రాన్స్ అనేవి మనకి గ్రౌండ్ స్టేట్కి రీచ్ అవుతున్నాయని చెప్తున్నాం. దీంట్లో ఏం జరుగుతుంది, అండ్ ఎలక్ట్రాన్స్ ఆర్ రీచెస్ ఫ్రమ్ లోయర్ స్టేట్ టు హయ్యర్ స్టేట్. అంటే లోయర్ స్టేట్ నుంచి హయ్యర్ స్టేట్కి మనకి ఎలక్ట్రాన్స్ అనేవి జంప్ అవుతాయి. when a molecule is in excited state, some changes takes place within it. అంటే మనకి చాలా రకాల చేంజెస్ అనేవి జరుగుతున్నాయి. ట్రాన్స్లేషన్ మోషన్, రొటేషనల్ మోషన్ అండ్ వైబ్రేషనల్. రేషనల్ కాదండి, ఇది రొటేషనల్ మోషన్. ఓకే, ట్రాన్స్లేషనల్ మోషన్, రొటేషనల్ మోషన్, వైబ్రేషనల్ మోషన్ అండ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్. ఓకే, ట్రాన్స్లేషనల్ మోషన్ అంటే ట్రాన్స్లేషన్ అవుతూ ఉంటుందండి. రొటేషనల్ అంటే అది రొటేషనల్ ఎనర్జీ లెవెల్స్. ఒక లైట్ అనేది మనకి ట్రావెలింగ్ జరుగుతున్నప్పుడు అది ఎంతో కొంత సమ్ యాంప్లిట్యూడ్కి అంటే కంపనాలకు గురవుతుంది, దానికి ఎనర్జీ ఉంటుంది. అది వేవ్ నేచర్ని బట్టి వేవ్ నెంబర్ అండ్ వేవ్ లెంత్ని బట్టి వేవ్ నెంబర్స్ అనేవి చెప్తాం. అలాగే ఒక లైట్లో జరిగే అబ్జార్ప్షన్ స్పెక్ట్రంలో మనకి ఏమేమి ఉంటాయండి, మనకి ట్రాన్స్లేషనల్ మోషన్, రొటేషనల్ మోషన్ అండ్ వైబ్రేషనల్ మోషన్. ట్రాన్స్లేషనల్ మోషన్ అండ్ రొటేషనల్ మోషన్ అండ్ వైబ్రేషనల్ మోషన్. ఓకే, ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్. మనకి ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి మనకి, సిగ్మా ఎలక్ట్రాన్స్, పై ఎలక్ట్రాన్స్ అండ్ నాన్ బౌండింగ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. అంటే ఎనర్జీ, గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ లెవెల్స్ ఆర్ రిక్వైర్డ్ టు ది సిగ్మా అండ్ పై అండ్ ఎన్. సిగ్మా electrons, pi electrons, n and non-bonding electrons. And in excited state, what do you meaning of excited state? ఎలక్ట్రాన్స్ అనేవి జంప్ అవుతున్నాయండి. ఓకే, ఎలక్ట్రాన్ సిగ్మా స్టార్, వాటిని హయ్యర్ ఎనర్జీ లెవెల్స్ అని చెప్తాం. లోయర్ ఎనర్జీ లెవెల్స్ టు హయ్యర్ ఎనర్జీ లెవెల్స్. హయ్యర్ ఎనర్జీ లెవెల్స్ అంటే సిగ్మా స్టార్, పై స్టార్ అండ్ ఎన్ స్టార్ అని చెప్తాం. Okay, energy required for translation motion is small. For electronic transition, it is large in UV region. Electronic transition takes place similarly. Visible light also causes electronic transition in IR region bound to vibrational region takes place. The amount of radiation produced by a molecule is measured by an instrument called spectrophotometer. Okay,
ఎనర్జీ, ట్రాన్స్లేషనల్ మోషన్ అండ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ ఇవన్నీ కూడా మనకి యూవీ రీజియన్లో ఉంటుంది. మన స్పెక్ట్రోస్కోపీని మెయిన్గా మనం ఎంత టైప్స్ ఆఫ్లో చేసామంటే అంటే స్పెక్ట్రోస్కోపీని మెయిన్గా మనం దీంట్లో చెప్పుకొని ఎన్ఎంఆర్, ప్రోటాన్ న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ అండ్ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ, ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ, యూవీ స్పెక్ట్రోస్కోపీ, అల్ట్రావైలెట్ స్పెక్ట్రోస్కోపీ. మీరు పీజీ కనుక వెళ్తే అక్కడ మాస్ స్పెక్ట్రోస్కోపీ కూడా ఉంటుంది. మనకి ఫ్రాక్షనలైజేషన్స్ అనేవి ఎలా జరుగుతున్నాయో మాస్ స్పెక్ట్రోస్కోపీ అని చెప్తారు. ఇక్కడ వచ్చేసరికి మనకి మెయిన్గా ఐఆర్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ 1H NMR అండి. మళ్ళీ పీజీలో చూసేటప్పటికి 13C NMR చూస్తారు మీరు. 1H NMR అంటే 1H NMR ప్రోటాన్ న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ వాటి యొక్క అప్లికేషన్స్. ఓకే, ట్రాన్సిషన్ ఇన్ IR region, a bond to vibration region takes place. The amount of radiation produced by a molecule is measured by instrument called spectrophotometer. అంటే మనం పర్టికులర్గా ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ, ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ ఇలా చెప్తున్నా అవన్నీ కూడా ఏంటి మనకి ఇన్స్ట్రుమెంట్స్. అంటే ఒక్కొక్కటి స్టార్టింగ్లో చెప్పానండి నేను. ఏమని చెప్పానంటే మనకి యూవి, ఐఆర్, ఎన్ఎంఆర్ వచ్చేసరికి ఫంక్షనల్ గ్రూప్లో ఉన్న ప్రోటాన్స్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే ఐఆర్ వచ్చేసరికి ఫంక్షనల్ గ్రూప్ని అది ఆల్డిహైడా, కీటోనా, లైక్ ఎస్టరా ఇవన్నీ ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి యూవి అంటే ఐడెంటిఫైడ్ ఇన్ కాంజుగేషన్, అంటే మనకి కాంజుగేషన్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, ఇలా మనకి స్పెక్ట్రోస్కోపీ అనేది మనం చెప్పుకుంటాం. ఓకే, ఈ వీడియోలో ఏం చూస్తాం మనం? అబ్జార్ప్షన్ అంటే ఇంట్రడక్షన్ టు ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్. అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ అనేవి మనకి యాంప్లిట్యూడ్, ఎనర్జీ, దాని యొక్క వేవ్ నెంబర్ ఇవన్నీ కూడా తెలుసుకుంటేనే మనం బట్ అసలు లైట్ అనేది ఎలా ఫంక్షన్ అవుతుంది, దాని యొక్క ప్రాపర్టీస్ ఏంటి, దాని యొక్క స్పెక్ట్రా అంటే ఏంటి, అసలు మనకి స్పెక్ట్రా మాకు లైట్ని మనం హెచ్న్యూ తోటి డినోట్ చేస్తాం. నెంబర్ ఆఫ్ క్వాంటమ్స్లో అయితే మనకి లైట్ అనేది గెయిన్ అవుతుంది, అంటే అబ్జార్ప్షన్ జరుగుతుంది. అది ఈచ్ వన్ క్వాంటము క్యారీడ్ విత్ మనకి రేడియేషన్స్ ఎనర్జీ లెవెల్స్ అనేవి సమ్ మ్యాటర్ అనేది ఇండికేట్ అవుతుందన్నమాట. ఓకే, ఇలా మనకి సబ్స్టెన్స్ ప్లస్ ఎనర్జీ లెవెల్స్ అనేవి ఉంటాయని చెప్పుకున్నాం. మళ్ళీ ఎమిషన్ మనకి స్పెక్ట్రోస్కోపీ మెయిన్గా స్పెక్ట్రా డ్రా చేస్తున్నప్పుడు మనకి 2 టైప్స్గా ఉంటుంది. ఏంటది? ఎమిషన్ స్పెక్ట్రా అండ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రా. అంటే ఎమిషన్ స్పెక్ట్రమ్ అండ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఎమిషన్ స్పెక్ట్రా అండ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రా. ఓకే, ఎమిషన్ స్పెక్ట్రా అండ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రా. ఎమిషన్ స్పెక్ట్రా అంటే అప్పుడు ఒక సబ్స్టెన్స్ అనేది ఉందండి, ఇది సబ్స్టెన్స్ అని అనుకోండి. ఓకే, ఇది ఒక సబ్స్టెన్స్, దీంట్లో మనకి పార్టికల్స్ అనేవి ఉన్నాయి. ఏదో ఒకటి సమ్ వాటర్, ఏదో లిక్విడ్, ఏదో ఆర్గానిక్ సబ్స్టెన్స్, ఎనీ ఆఫ్ ది మ్యాటర్. దీన్ని మనం ఏమంటున్నాం? మ్యాటర్ అని చెప్తున్నాం. ఓకే, లైక్ మనకి హెచ్న్యూ, మనం లైట్ని దీని మీదకి పంపం. ఈ లైట్ అనేది మనకి ఇలా డైరెక్ట్గా దీని మీద పడింది. ఓకే, ఇది అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ అని చెప్తాం. దీని వచ్చేసరికి ఎమిషన్ ఆఫ్ లైట్. అంటే ఒక సబ్స్టెన్స్ మీద మనం పంపినప్పుడు మనకి ఎంతో కొంత సబ్స్టెన్స్ని హెచ్న్యూ అని చెప్తామండి. ఓకే, ఎమిషన్ అండ్ అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ వచ్చేసరికి మనం ఎంత అని చెప్పాము? అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ వచ్చేసరికి ఎమిషన్ ఆఫ్ లైట్ ఎమిషన్ స్పెక్ట్రమ్ వచ్చేసరికి మనకి లైన్ స్పెక్ట్రా, బ్యాండ్ స్పెక్ట్రా
అండ్ కంటిన్యూస్ స్పెక్ట్రా. కంటిన్యూస్ స్పెక్ట్రా అంటే కంటిన్యూగా అవుతుంది. బ్యాండ్ స్పెక్ట్రా అంటే బ్యాండ్స్ని డినోట్ చేస్తుంది. లైన్ స్పెక్ట్రా అంటే లైన్స్ని మనకి క్యారీ చేస్తుందన్నమాట. ఓకే, మనకి అబ్జార్ప్షన్ స్పెక్ట్రం, ద స్పెక్ట్రమ్ ప్రొడ్యూసెడ్ బై ది అబ్జార్బింగ్ లైట్. అంటే దీంట్లో మనం ఏం చూస్తాం అబ్జార్ప్షన్ స్పెక్ట్రంలో, అబ్జార్ప్షన్ స్పెక్ట్రంలో ట్రాన్స్లేషనల్ మోషన్, రొటేషనల్ మోషన్ అండ్ వైబ్రేషనల్ మోషన్, ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్. ఓకే, ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ ఎనర్జీ అనేది సమ్ రొటేషనల్కి, ట్రాన్స్లేషనల్కి, వైబ్రేషనల్ ఎనర్జీ లెవెల్స్ కింద ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అంటే మనం ఏం చూస్తామంటే సిగ్మా టు సిగ్మా స్టార్ అంటే ట్రాన్సిషన్స్ అనేవి జరుగుతాయి లోయెస్ట్ స్టేట్ టు హైయెస్ట్ స్టేట్. అంటే సిగ్మా టు సిగ్మా స్టార్, ఎన్ టు ఎన్ స్టార్, ఎన్ టు పై స్టార్, ఎన్ టు సిగ్మా స్టార్. ఓకే, పై టు పై స్టార్. ఇలా మనకి ఎనర్జీ లెవెల్స్ అనేవి రిక్వైర్ అవుతాయి. ఓకే, ఇలా ఎనర్జీ లెవెల్స్ అనేవి రిక్వైర్డ్ అవుతాయి కాబట్టి మనం ఏమని చెప్పుకున్నాం రొటేషనల్ మోషన్, ట్రాన్స్లేషనల్ మోషన్, వైబ్రేషనల్ మోషన్ అండ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్. దీని యొక్క ఇంట్రడక్షన్ ఇది. ఓకే, ఇది స్పెక్ట్రోస్కోపీ యొక్క ఇంట్రడక్షన్ అండి.